నందిని, భర్తతో ఇలాగేనా ప్రవర్తించేది? ఓహో, ధర్మం చెబుతున్నారా? మరి బతుకుండగానే పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పినప్పుడు ధర్మం అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? అన్ని ఆశలు పెట్టుకోకమ్మా. ముందు నీ మొగుణ్ణి పైకి పంపిస్తాను, ఆ తర్వాత వాడి వంశాంకురాన్ని చంపేస్తాను. నీ బిడ్డ భూమి మీదే పడే ఛాన్సే లేదు. నువ్వు తల్లివయ్యే ఛాన్స్ అస్సలే లేదు. అరే, మరిది గారు పండ్లు తెచ్చారు. నందిని మీద ఎంత ప్రేమో. నందిని మీద కాదులే, నందిని కడుపులో పెరుగుతున్నా తన బిడ్డ కోసం కదా మరిది గారు. అమ్మా, అమ్మా, ఏంట్రా? అమ్మా, ఈ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టు. అలాగే. జ్యూస్ చేసి నందినికి ఇవ్వమ్మా. అలాగే విజయ్. అరెరెరెరెరెరే, మరిది గారు పూలు పళ్ళు తీసుకొచ్చారు. నందిని మీద ఎంత ప్రేమో. ఆగమ్మా. ఎందుకు ఆగాలి? ఏంటమ్మా ఇది? ఇంత మూర్ఖత్వం పనికిరాదు. భర్త కళ్ల ముందు ఉండగానే వాడి ఫోటోకి దండేస్తావా? భర్త ప్రేమతో పూలు తీసుకొచ్చింది నీ 5వ తనం క్షేమంగా ఉండాలని. ఆ రోజు నీ భర్త నీ నుదుట కుంకుమ పెడుతుంటే విసిరిగొట్టావు. ఈ రోజు ఆ పువ్వులు వాడి ఫోటోకే దండ వేస్తున్నావు. 5వ తనాన్ని దూరం చేసుకోకు. తప్పు. భర్త ప్రాణాల కోసం ఆత్మత్యాగాలు చేసిన పుణ్యభూమమ్మ ఇది. ఇంత ఘోరమైన అపచారం చేసి పాప మూట కట్టుకోవద్దు. అమ్మా, ఊరుకో అమ్మా. నువ్వు ఆగరా. ఇలాంటివి ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో. నీకు జరిగిన అన్యాయానికి నువ్వు చెప్పినట్టుగా జానకి శిక్ష అనుభవిస్తోంది. అది చాలదా? వాడు నిన్ను క్షమించమని అడిగితే కాలర్ పట్టుకుని తోసేశావు. నీ ఆవేశం ఇంకా చల్లారలేదా? నేను పని మనిషిలా నీ కాళ్ళ ముందే పడున్నాను. నీ బాధ ఇంకా తీరలేదా? నువ్వు కడుపుతో ఉన్నావని, బిడ్డకి తల్లి అవుతున్నావని నీ మీద జాలితో మేమంతా నిన్ను భరిస్తున్నాం. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వు అసహించుకుని చీకొడుతున్నా నా కొడుకు కోసం సహిస్తున్నాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నువ్వు బాధపడవలసి వస్తుంది. ఆ రోజు విజయ్ విజయ్ నువ్వు కలవరించినా వాడు నీకు దక్కడు. ఇది అత్తగా కాదు, వాడి
వాడి అమ్మక ఆక్రోశంతో నీకు శాపం పెడుతున్నాను. శభాష్! అరెరెరెరే, ఎంత బాధపడుతున్నావత్తయ్యా? కొడుకు పడే బాధ చూసి నువ్వింత రగిలిపోతున్నావే. నన్ను మోసం చేసి అదే కొడుకుని జానకితో అరకులో కాపురం పెట్టించావు. కొడుకు చచ్చిపోయడం నన్ను నమ్మించి నేను 5వ తనం బొట్టు గాజులు తీసేస్తుంటే గుడ్లప్పగించి చూసావే. ఆ రోజు నా బాధ నీకు అర్థం కాలేదా? నీ కొడుక్కొక న్యాయం, కోడలికొక న్యాయమా? నీ కొడుకు ఫోటో ముందు నిలబడి నేను తల్లినవుతున్నాను విజయ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావని ప్రతిరోజు ఫోటో ముందు నిలబడి ఏడుస్తుంటే ఆ రోజు కరిగని నీ మనసు ఈ రోజు బతుకున్న నీ కొడుకు ఫోటోకి దండమైపోతుంటే కరిగి నీరై వరదై పొంగి పొర్లుతోందే. నీ కొడుకొక నీతి, కోడలికొక నీతా? వారెవ్వా, ఏం అడిగావు నందిని? కిక్ అంటే ఇలా ఉండాలి. నీలాంటి అత్తగారు ఎప్పటికీ తల్లి కాలేదు. నీలాంటి ఆడదాన్ని అత్త అని పిలవడే మహాపాపం. ఇంకోసారి రెచ్చిపోయి మధ్యలో డిస్టర్బ్ చేశావంటే టిఫిన్ లో పురుగుల మందు కలిపి నిన్ను చంపి బతుకున్న నీ కొడుకు ఫోటో పక్కనే నీ ఫోటో పెట్టి దండ వేస్తాను. జాగ్రత్త. నోరు మూసుకొని నేను చేసే చూడు, అంతే. నందిని, వాళ్ళు చేసిన పాపం ఎలా ఉంటుందో వాళ్ళకి తిరిగి చూపించావు. కానీ ఇది సరిపోదమ్మా, కొంచెం డోస్ పెంచాలి. ఈ రోజుకి ఇది చాలక్క, ఇంకో రోజు డోస్ పెంచుతాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం కిక్క సీన్ చూశాను. ఆ విజయ్ గాడి మొహం నల్లగా వాడిపోయింది, అత్తయ్య మొహం పాలిపోయింది. అది చూసి నా మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఇలాంటి కిక్కులు ఇంకా ఇంకా చూడాలనుంది. విజయ్ ప్రేమ కోసం
నందిని ఎంత సాడిస్ట్గా ప్రవర్తించిందో చూసాం. వాడు చనిపోయాడని తెలిసిన తర్వాత నందినిలో గొప్ప ప్రేమ చూసాం. కానీ ఇప్పుడు అదే ప్రేమ పగగా మారింది. నందినిలో ఇంత మార్పు నేను ఊహించలేదు వదినా. నచ్చిన వాడి కోసం ఆడది ఏమైనా చేస్తుంది. తిరస్కారం చేసిన వాణ్ణి ఎంతైనా సాధిస్తుంది. ఆడది అంతే దేవి. చేసిన తప్పు తెలుసుకుని విజయ్ పశ్చాత్తాపపడుతున్నాడు. తన క్షేమం కోసమే ఆలోచిస్తున్నాడు. దగ్గరకొచ్చినప్పుడు క్షమించి వదిలేయాలి కదా. నందిని మనసుకి బాగా గాయమైంది. అలాగని విజయ్ మనసుని గాయపరిస్తే ఎన్ని రోజులను ఉంటాడు? రేపొద్దున వాడు కూడా మారిపోయి ఇదింతే అనుకుంటే ఆ రోజు నందిని పరిస్థితి ఏంటోదినా? మల్లేశ్వర ఆడేస్తుంటే తను ఆడుతోంది. ముందు దాన్ని బయట గెంటించాలి. నా టైం బాగోలేక దాన్ని ఇంట్లోకి రానిచ్చాను. ఆ రోజు ససై మీరా ఇంట్లోకి రానివ్వకుండా మొండికేసుంటే సరిపోయేది. తప్పు చేశాను. నందిని పూర్తిగా మల్లీశ్వరి మాయలో పడిపోయింది. విజయ్ ఎంత ప్రేమగా దగ్గరికి వెళ్ళినా కష్టం. ఆ మల్లీశ్వరి ఉన్నంతవరకు మన గురించి తన మనసులో విషం నూరిపోస్తూనే ఉంటుంది. ముందు మల్లీశ్వరి అనే విషయాన్ని బయటికి పంపించాలి. అసలు అదే కనుక ఇంట్లో లేకపోతే విజయ్ నందినీలు ఈ పాటికి ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్లు. ఏదో ఒకటి చెయ్యి వదినా. ఆ మొహమ్మార్ నుంచి కాపాడు. దాన్ని బెదిరించి ఇంట్లోంచి బయటకు పంపడం సమస్య కాదు. మనమేదైనా చేస్తే నందినిని ఇంకా రెచ్చగొడుతుంది. అన్నయ్యకి చెప్దాం. ఈ పరిస్థితుల్లో మనం మల్లీశ్వర్ గురించి ఏమైనా చెప్తే హరి ఎలా తీసుకుంటాడో ఏమో. మన మాట కూడా వినడేమో దేవి. నువ్వే ఏదో ఒకటి చేయవద్దునా. ఒకసారి బెదిరించి వదిలేద్దామా? నువ్వు తలుచుకుంటే ఇంట్లోంచి కూడా గెంటేయొచ్చు. ఏదో ఒకటి చెయ్యి. ఆలోచిస్తాను దేవి. ఏదో ఒకటి చేద్దాం. నందిని, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాలేదు. ఈ రోజు రేపో చచ్చిపోతాను. నీకు సంతోషమేనా? విజయ్, నువ్వేం కంగారు పడకు. తనకు డెలివరీ అయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు విజయ్. కాకపోతే ఏంటి? నందిని బాగా టెన్షన్ పడుతుందంట. దానివల్ల బిడ్డకి ప్రమాదం అని డాక్టర్ చెప్పారు విజయ్. అయితే తన్ని ప్రశాంతంగా ఉండమని చెప్పు. నేను చెప్తానులే. ఈసారి చెకప్కి నందిని వెంట నేను కూడా వెళ్తాను. నువ్వు వెళ్తే నందినికి ఇంకా మంచిది కదా. ఈ శవం నా వెంట రావడానికి వీల్లేదు. నా బిడ్డ విషయంలో గాని నా విషయంలో కానీ ఈ ఇంటి వాళ్ళు ఎవరు పట్టించుకోకూడదు. నాకు ఈ ఇంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈ బిడ్డ నాది. ఈ బిడ్డ మీద నాకు తప్ప ఇంకెవ్వరికి హక్కులు లేవు. ఏదో ఫీలింగ్ పెట్టుకొని దొంగ ప్రేమలు ఒలకబోయాల్సిన అవసరం లేదు. విజయ్, నందినికి ఏం కాదులే. అక్కని నేనున్నానుగా.
వెళ్తావా నన్ను బయటికి వెళ్ళమంటావా? ఇప్పుడిప్పుడే బిడ్డ ఆకారం కనిపిస్తుంది. ఇవి చేతులు, ఇవి కాళ్ళు ఎంత బాగా కనిపిస్తున్నాయి. నాకు తెలుసు నువ్వు ఆడపిల్లవే. నందిని జానకి పుడుతుంది అంది కాబట్టి నువ్వు జానకివే. జానకి, మీ అమ్మకి నా మీద కోపంగా ఉంది. నువ్వు మాత్రం నా మీద కోపం చేసుకోవద్దు. టైంకి తిని హ్యాపీగా పడుకోవాలి. నువ్వు బయటికి వచ్చాక మీ డాడీ నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిస్తాడు. స్టాప్ ఇట్. ఒకప్పుడు నువ్వు అది చచ్చారనే జాలితో నా కడుపులో పెరిగేది జానకి అని మురిసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. కడుపులో ఉండేది జానకి కాదు, మా నాన్న. నందిని, ఏం చేస్తున్నావు? ఈ రిపోర్ట్స్ ని కాల్ చేస్తాను. నందిని, ఫూలిష్ గా బిహేవ్ చేయకు. నువ్వు రిపోర్ట్స్ చూసావు, ఈ రిపోర్ట్స్ ని టచ్ చేసావు, అందుకే కాల్ చేస్తా. నందిని, వద్దు నందిని, ప్లీజ్. ఏయ్, నందిని ఇంత రియాక్ట్ అయినా వీడింత ఓపిగ్గా ఎలా ఉంటున్నాడు? వీణ్ణి నేనే రెచ్చగొట్టా. ఎలా? కడుపులో ఉండేది జానకి కాదు, మా నాన్న.
ఇలా కాదు, దీన్ని కుమ్మండే. ఆగండి.